నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. తపస్సు అంటే అడవికి వెళ్ళి పళ్ళు మరియు దుంపలు తింటూ నివసించడం కాదు. తమ భావాలను, ఆలోచనలను నియంత్రించడమే నిజమైన తపస్సు. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేడు. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. మన ప్రేమ మరొకరికి నా జీవితంలోకి ఎందుకు వచ్చావని కాకుండా ఇంతకాలం ఏమైపోయావు అనేలా ఉండాలి. మీలోని లోపాలని ప్రపంచానికి చూపకండి. ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకొని కూర్చుంటుంది. అందరితో కలిసి చెడు దారులలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం మేలు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చెయ్యకు. యుద్ధంలో 1000 మంది వీరులను జయించిన వాడికంటే తన మనసు తాను జయించిన వాడే అసలైన వీరుడు. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో, అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. మనల్ని నమ్మి తన సమస్యల్ని చెప్పుకునే వారిని చులకనగా చూడకూడదు. మనకు చెప్పేది వాళ్ళు అసమర్థులే కాదు, మన అనుకున్న వాళ్లతో పంచుకుంటే మనసులో భారం కొంతైనా తీరుతుందని, మనతో చెప్పిన మాట మనల్ని దాటి వెళ్ళదని. కొత్త బంధాల కోసం పాకులాడటం కాదు, ఉన్న బంధాలను ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండటం ముఖ్యం. జీవితంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం, ఈరోజు మన కలల కోసం మనం కష్టపడకపోతే రేపు వేరే వాళ్ళ కలల కోసం మనం కష్టపడాల్సి వస్తుంది. నీ గతం గొప్పగా లేకపోవచ్చు, కానీ నీ భవిష్యత్తును గొప్పగా చేసుకోవడం నీ చేతలు మరియు నీ ఆలోచనలలోనే ఉంది. గడిచిపోయిన కాలాన్ని, గుండె మీద గాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే ప్రస్తుతం బ్రతుకుతున్న జీవితంలో ప్రశాంతత కోల్పోతావు. ఒక్కటి గుర్తుపెట్టుకో,
ఒక నిర్ణయంపై ఎన్ని సలహాలు తీసుకుంటే అంత ఎక్కువ అయోమయంలో పడిపోతావు. మౌనం అంటే మనసు గాయపడినప్పుడు కన్నీరే రావాలని లేదు. ఒక్కోసారి మౌనం కూడా మనసుకు గొప్ప ఓదార్పునిస్తుంది. దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తుకు వచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.